హాయ్ హలో ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన లేటెస్ట్ మూవీ దేవర. మరి ఈ మూవీ నుంచి అయితే మనకు ట్రైలర్ రిలీజ్ అయింది, దేవర ట్రైలర్. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సినీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఈ సినిమా ట్రైలర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఆ సమయం వచ్చింది, మనకు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ కట్ అయితే అబ్బా 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 మామూలుగా లేదు భయ్యా. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కొరటాల శివ గారు అయితే డిజైన్ చేసిరు ఈ ట్రైలర్ ని. మనకు ట్రైలర్ చూస్తున్నంత సేపు గూస్ బంప్ వస్తూనే ఉన్నాయి. ప్రతి సన్నివేశం ఒక ఎగ్జైటింగ్ గా అనిపించింది మనకైతే. ముఖ్యంగా ఇందులో అయితే యాక్షన్ డోస్ అయితే మామూలుగా లేవు. రెండు విభిన్నమైన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మనకు ఈ సినిమాలో కనిపించబోతుంది. అలాగే విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా డ్యూయల్ రోల్ ఉండబోతుందని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా దేవర పాత్ర అయితే చాలా వైలెంట్ గా ఉండబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. భయం అంటే తెలియని భైరా సైఫ్ అలీ ఖాన్ గారి సైన్యం. మరి సైఫ్ అలీ ఖాన్ గారి సైన్యం అయితే మనుషులను చంపేందుకు మొండి ధైర్యంతో అయితే కనిపిస్తున్నారు. ఇక వారిని ఎదిరించే యోధుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ స్టోరీ మొత్తం రెండు గ్రూపుల మధ్య ఉండబోతుందని అయితే మనకు అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి గ్రూపు కానీ, వాళ్ళకు సంబంధించిన ఊరు కానీ సముద్రంపై ఆధారపడి జీవించే వాళ్ళుగా అయితే మనకు కనిపిస్తున్నారు. అంటే సముద్రంలో చేపలు పట్టే వ్యాపారం కావచ్చు, సముద్రం చుట్టుపక్కల జరిగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కు సంబంధించిన పనులు చేస్తూ జీవనం సాగిస్తుండవచ్చు. ఇక సైఫ్ అలీ ఖాన్ గారి గ్రూప్ అయితే ఇలా వ్యాపారాల అన్నింటినీ ధ్వంసం చేసి ఎత్తుకుపోయే బందిపోట్లుగా కనిపిస్తున్నారు. మరి ఈ బందిపోట్ల దొంగలను ఎదిరించే యోధుడిగానే మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర పాత్ర అయితే కనిపిస్తుంది. అందుకే ఊర్లో వారందరూ దేవరను ఒక దేవుడిగా అయితే కొలుస్తున్నారు. ముఖ్యంగా మనకి ఈ సినిమాలో దేవర క్యారెక్టర్ కు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అయితే పవర్ఫుల్ గా ఉన్నాయి. మనకు శత్రువు ధైర్యానికే భయాన్ని చూపించే పవర్ఫుల్ హీరోగా దేవర క్యారెక్టర్ అయితే డిజైన్ చేసిండు కొరటాల శివ గారు. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం కాదు కూడదని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. ఈ ఒక్క డైలాగ్స్ తోనే మనకు దేవర సినిమా ఎంత వైలెంట్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో దేవర క్యారెక్టర్ అలాగే భైరా సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరికి ఎందుకు వైరం వచ్చింది అనేది మనం సినిమా చూడాల్సిందే. దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా కావాలి. అంటే దేవరను చిన్న చితక ఆయుధాలతో అయితే చంపలేరు. అలాగే దొంగ దెబ్బ తీసి చంపాల్సిందే కానీ ఎదురెళ్ళి అయితే చంపలేరు. ప్రతి ఒక్క డైలాగ్ తో దేవర క్యారెక్టర్ అయితే ఫుల్ ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. మరోవైపు కొడుకు పాత్రలో అయితే మరి పిరికివాడుగా కనిపిస్తున్నాడు. దేవర క్యారెక్టర్ కి అపోజిట్ గా కొడుకు పాత్రను అయితే తీర్చిదిద్దారు. మరి రెండవ పాత్రకు సంబంధించిన యాక్షన్ పార్ట్ అయితే సెకండ్ పార్ట్ లో ఉంటుండొచ్చు. ఇక జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ అయితే ఒక పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తుంది. కొడుకు పాత్ర పిరికివాడని తెలిసినా కానీ కొడుకు పాత్రని ప్రేమలో దించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక గెటప్ శ్రీని కూడా ఈ సినిమాలో కొడుకు పాత్రకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో అయితే కనిపిస్తుంది. దేవర క్యారెక్టర్ అయితే సముద్రంలోకి వెళ్లి 2 ఏళ్ళు అవుతుందంటూ సముద్రంలో జరిగే అన్యాయాలను ఎదురిస్తూనే కనపడకుండా వాళ్ళ ఊరునైతే కాపాడుతున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. ఈ ట్రైలర్ లో చూపించిన ప్రతి యాక్షన్ సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. మనకు యాక్షన్ సీన్స్ ట్రైలర్ లో చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సహా చూస్తే సీట్ నుంచి లేచి నిలబడాల్సింది. యాక్షన్ కొరియోగ్రాఫ్ అయితే బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. చివర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ పరంగా సూపర్ హై ఇచ్చిందనే చెప్పాలి. విజువల్స్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ గా హాలీవుడ్ తరహాలో ఉన్నాయి. సముద్రాన్ని కానీ అందులో జరిగే యాక్షన్ సీన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. లాస్ట్ లో వచ్చే సీన్ అయితే గూస్ బంప్స్ కాకుంటే గూస్ బంప్స్. సొరచేప మీద స్వారీ చేస్తూ ఒక్కసారిగా పైకి లేస్తుంటే నా సామి రంగా ఇది కదరా మనకు కావాల్సింది అనే విధంగా ఆ సీన్స్ అయితే తీర్చిదిద్దిండు దర్శకుడు కొరటాల శివ గారు. ఇందులో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఇంపార్ట్ ఉన్నట్టయితే మనకు తెలుసు. ప్రకాష్ రాజ్ గారు, అజయ్ గారు, అలాగే హీరో శ్రీకాంత్ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఇంపార్ట్ రోలే ఉన్నట్టు తెలుసు. ట్రైలర్ చూసిన తర్వాత ఇక అస్సలు వెయిట్ చేయాలి. సినిమా ఎప్పుడు వస్తుందా దూకుదామా థియేటర్ లో అనే విధంగానే ఉంది. ట్రైలర్ తోనైతే ఫుల్ అంచనాలు అయితే ఏర్పడ్డాయి సినిమా మీద. మరి సినిమా మనకు సెప్టెంబర్ 27న థియేటర్ లోకి వస్తుంది. మరి ఆ రోజు మనం సినిమా చూసి సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది దేవర మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.